వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎవరయ్యా అంటే విశాఖ 4వ పాదము, అలాగే మరి అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ వచ్చేసరికి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలు కలిగినటువంటి వాళ్ళకి వృశ్చిక రాశి ఫలితాలు ఉంటాయి. అయితే వీరికి ఆదాయం వచ్చేసరికి 2, వ్యయం 14. అదేంటండి, ఆదాయం ₹2, వ్యయం ఖర్చు సరికి ₹14 ఎలా జరుగుతుంది అనేటువంటిది దిగులు అవసరం లేదు. ఎందుకంటే ₹12 అప్పు పుడుతుందంటే అది కూడా ఒక రకమైన ఆదాయమే ప్రస్తుతానికి. పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత దాన్ని తీర్చుకోకపోవడం అనేటటువంటిది నెమ్మదిగా మిగతా సంవత్సరాలు చూసుకోవడమే. అలాగే రాజపూజ్యం 5, అవమానం 3. పొగిడేవాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు 5 ఉంటే ఇంట్లో కానీ బయట కానీ, మిమ్మల్ని తిట్టేవాళ్ళు 3 ఉంటారు. కాబట్టి మీకు ఎక్కువగా ఉత్సాహవంతంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి ఇటు రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అటు మన విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ఫలితాలు. ఎలాగంటే ఈ వత్సరంలో గురుడు 14 మే వరకు సప్తమమున తామ్రమూర్తి నుండి 18 అక్టోబర్ వరకు అష్టమమున సువర్ణమూర్తిగాను, నాటి నుండి తామ్రమూర్తిగా 5 డిసెంబర్ వరకు భాగ్యమందు, తదుపరి తిరిగి అష్టమమున సంచరించును. శని వత్సరం అంతా పంచమమున రజతమూర్తిగాను, రాహుకేతువులు తామ్రమూర్తులుగాను 18 మే వరకు 5, 11 రాశులందు, నాటి నుండి 4, 10 రాశులందు సంచరిస్తారు. ఈ సంచరించడం వల్ల వేదగోచారించే గురుడు సంవత్సరం అంతా కూడా పాపి, శని రాహువులు శుభులు, జూలై 20 నుండి కేతువు శుభుడు. కాబట్టి ముందుకు సాగు ఆలోచనలు చేయగలుగుతారు. గత సంవత్సరం కంటే కొంత ఉత్సాహంగా వ్యవహరించుకోగలుగుతారు. ఆరోగ్యమందు మంచి మార్పులు చూడగలుగుతారు. ఆర్థిక కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి. అవసరాలకు తగిన ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. విద్యార్థులు పోటీతత్వంగా సాగి విజయాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు అంటే మీరు 60 అనుకుంటే 70 మార్కులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో విద్యార్థుల విషయంలో ఎస్పెషల్లీ. కాబట్టి వాళ్ళు పోటీతత్వంగా కలిగి ఉండి ముందుకు వెళ్తూ ఉంటారు, కాంపిటీషన్ స్పిరిట్ ఉండి. తర్వాత వృత్తి ఉద్యోగాలు యందు మార్పులకి యత్నించక బాధ్యతగా సాగుటికే మంచిది కాగలదు. ఎందుకంటే ఏదో వచ్చిన అవకాశం అని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని ఆ ఉద్యోగానికి వెళ్తే అది అక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చి మనం కొత్తదనం వల్ల మనం వెనక రాలేము, అలా ముందుకు వెళ్ళలేము. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే ఉండి జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి అనేక రకాలైన మార్పులు అన్ని జరుపులు వస్తాయి. తర్వాత అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కొంత ఉపశమనం. చాలా అంటే మన ఏదో షుగర్ అని, బీపీ అని రకరకాలు ఉన్న వాటి నుంచి కొంత కంట్రోల్ అవుతుంది వీళ్ళకి. తర్వాతనేమో అలాగే శుభకార్య యత్నంకులు నిరాశపరచుకోకుండా సాగాలి. వాళ్ళకి అనుకున్న పనులు అన్నీ ఇవాళ అవుతుందనుకుంటే 4 రోజులు 5 రోజులు అవుతున్న సమయంలో వాళ్ళు నిరాశ చెందకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా పనులు అన్నీ వస్తాయి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి కొన్ని పంటల్లో లాభాలు వస్తాయి, కొన్ని పంటల్లో నష్టాలు వస్తాయి. ఏది వచ్చినా అక్కడ ఓవరాల్గా వాళ్ళకి మంచే జరుగుతుంది రైతన్నలకి. కాబట్టి రైతన్నలు కానీ, వృశ్చిక రాశి వాళ్ళు రైతన్నలు కానీ, విద్యార్థులు కానీ, తర్వాతనేమో రాజకీయ నాయకులు కానీ, మరొకరు కానీ, అంటే మన వ్యాపారవేత్తలు కానీ, కర్షకులు, కార్మికులు, సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి లాభాలు ఈ సంవత్సరం అంతా కూడా పొందుతూనే ఉంటారు. అది మిశ్రమంగా ఉంటాయి, ఎక్కువ అప్ అండ్ డౌన్గా ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి. అలాగే అనురాధ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా గురుడు పాపి, శని రాహుకేతువులు శుభులు. దానివల్ల వాళ్ళకి అనేక రకాల మంచి మార్పులు, మిశ్రమ ఫలితాలు వస్తాయి. అలాగే జ్యేష్ఠ వాళ్ళకి వత్సరం అంతా గురు శనులు పాపులు, 18 మే వరకు రాహు పాపి, కేతు వత్సరం అంతా శుభుడు. ఈ రాశి వాళ్ళు మధ్య కనుక నమకపారాయణ చేసి వృశ్చిక రాశి వారికి, అంటే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం పంచమ స్థానంలో శని ఉన్నవారు. కాబట్టి నమకపారాయణ చేసినట్లయితే వీళ్ళకి ఎక్కువగా ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆ శివాభిషేకం అయిన తర్వాత భోజనాలు చేసే విధంగా, లేదంటే ఆ పూటంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం అయిన తర్వాత ఆనపానాదులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు భోజనాలు చేస్తే వాళ్ళకి శుభమైన పరిణామాలు వస్తాయి. శుభ పరిణామాలు ఏర్పడి మంచి ఫలితాలు వస్తాయి. ఇది వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభం.